కావేరీ నది అది కేవలం నీటి ప్రవాహం కాదు, తనలోని ప్రతి నీటి బొట్టులోనూ ఆ పరమేశ్వరుని నామాన్ని నింపుకొని ప్రవహించే భక్తి ప్రవాహం. ఆ నది తాకిన నేలంతా శివకృపతో పునీతమైంది. అలాంటి పవిత్రమైన కావేరీ తీరంలో పల్లవ సామ్రాజ్యంలోని తిరువామూరులో ఒక దివ్య జ్యోతి వెలిసింది. ఆయనే ఇప్పుడు మనం చెప్పుకోబోయే మరుల్ నీకియార్, అంటే చీకట్లను పారద్రోలేవాడు అని అర్థం. కానీ విధి విచిత్రమైంది. లోకంలోని అజ్ఞానపు చీకట్లను పారద్రోలేవాడే ఒకానొక సమయంలో అన్యమత సిద్ధాంతాలనే చీకటిలో చిక్కిపోతాడు. మరి ఆ శివయ్య తన భక్తుని ఎలా కాపాడుకున్నాడు? సముద్రంలో బండరాయిని పడవలా మార్చి ఎలా ఒడ్డుకు చేర్చాడు? భక్తి ఉద్యమంలోనే ఒక ప్రపంచనంగా మారిన అప్పారు నాయనార్ చరిత్రను ఇప్పుడు మనం తెలుసుకుందాం. మరుల్ నీకియార్కు అతని సోదరి తిలకావతి అంటే ప్రాణం. తిలకావతికి 12 ఏళ్ల ప్రాయంలో అప్పటి పల్లవ రాజ్య సేనాధిపతిని వరుణిగా నిశ్చయించారు ఆమె తల్లిదండ్రులు. కానీ కాలం ఆమె భవిష్యత్తుని మరో విధంగా మలుపు తిప్పింది. హఠాత్తుగా తల్లిదండ్రులను కోల్పోవడమే కాకుండా పల్లవరాజుల తరపున పోరాడుతూ ఆమె కోసం నిశ్చయించబడిన వరుడు కూడా యుద్ధంలో మరణించాడు. ఆ వార్త తెలియగానే తిలకావతి కుప్పకూలింది. దాంతో వివాహం జరగకపోయినా తన వివాహం ఆ పల్లవరాజ సేనాధిపతితో నిశ్చయమైంది కాబట్టి అతనే తన భర్త అని భావించి తిలకావతి సతీసాగమనానికి సిద్ధపడింది. అప్పుడు మరుల్ నీకియార్ తన అక్క అయిన తిలకావతికి అడ్డుపడి, అక్కా, నాకు ఈ లోకంలో నువ్వు తప్ప ఎవరు ఉన్నారు? తల్లివైనా, తండ్రివైనా, గురువువైనా, సోదరివైనా, దైవమైనా నీవే కదా అన్నీ నాకు. నీవు కూడా సతీసాగమనానికి పాల్పడితే నాకు కూడా మరణమే శరణ్యం. కాబట్టి నా కోసం నువ్వు జీవించాలి అక్క అని మరుల్ నీకియార్ తన అక్క అయిన తిలకావతిని సతీసాగమనాన్ని విరమించమని ప్రార్థించాడు. అప్పుడు తిలకావతి తన తమ్ముడు కోసం సతీసాగమనం చేద్దామనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని శివారాధనకే తన జీవితాన్ని మొత్తం అంకితం చేసింది. కానీ కాలం మరొక పరీక్ష పెట్టింది. మరుల్ నీకియార్ జైనమత సిద్ధాంతాలకు ఆకర్షితుడయ్యాడు. ఇల్లు వదిలి కాలినడకన నదీ మార్గాన పాటలీపుత్రం చేరుకున్నాడు. పాటలీపుత్రం వెళ్లి జైన శాస్త్రాల్లో పండితుడుగా మారి ధర్మసేనుడు అనే బిరుదు కూడా పొందాడు. అయితే తన తమ్ముడు శివధర్మాన్ని వదిలి పరధర్మంలోకి వెళ్లటం తిలకావతిని కలిచివేసింది. ఆమె ప్రతిరోజు విరాటనేశ్వరుడి ఆలయానికి వెళ్లి తన తమ్ముణ్ణి సరైన దారిలో పెట్టమని శివుణ్ణి కన్నీళ్లతో ప్రార్థించేది. ఆ భక్తురాలి కన్నీళ్లు ఆ పరమేశ్వరుణ్ణి కరిగించాయి. ఒక రాత్రి తిలకావతి కల్లో శివుడు కనిపించి, నీ తమ్ముణ్ణి మార్చే బాధ్యత నాది అని తిలకావతికి శివుడు అభయమిచ్చాడు. ఆ మరుసటి రోజే మరుల్ నీకియార్కు భరించలేని కడుపు నొప్పి మొదలయ్యింది. అది ఎంత భయంకరంగా ఉందంటే ప్రాణం పోతుందేమో అన్నంత బాధ. జైనా వైద్యులు ఎన్ని మందులు ఇచ్చినా, ఎన్ని మంత్రాలు చదివినా నొప్పి తగ్గలేదు సరికదా, ఇంకా కడుపు నొప్పి పెరిగింది. అప్పుడు మరుల్ నీకియార్కి తన అక్క గుర్తుకు వచ్చింది. ఈశ్వరుణ్ణి కాదని వేరే దారిలో వెళ్తే రక్షించే నాదుడే ఉండడు అన్న తన అక్క మాటలు మరుల్ నీకియార్కి గుర్తుకు వచ్చాయి. ఆ రాత్రే జైనా దుస్తులు విడిచిపెట్టి రహస్యంగా తన అక్క దగ్గరకు వచ్చాడు మరుల్ నీకియార్. భరించలేని తన కడుపు నొప్పి బాధని తన అక్కతో చెప్పుకున్నాడు మరుల్ నీకియార్. తిలకావతి తన తమ్ముణ్ణి ఊరడించింది. ఈ కడుపు నొప్పి బాధ తగ్గించడానికి ఈశ్వరుడికి సర్వశరణాగతి చేయటం ఒక్కటే మార్గమని తిలకావతి తన తమ్ముడైన మరుల్ నీకియార్కి చెప్పింది. తిలకావతి తన తమ్ముడైన మరుల్ నీకియార్ని విరాటేశ్వరుని ఆలయానికి తీసుకువెళ్లి ఓం నమ శివాయ, ఓం నమ శివాయ అంటూ పంచాక్షరి మంత్రాన్ని జపించి అతి పవిత్రమైన విభూదిని మరుల్ నీకియార్ నుదుటిపైన రాసింది తిలకావతి. అంతే, అద్భుతం జరిగింది. నిమిషాల్లో కడుపు నొప్పి మొత్తం మటుమాయమైపోయింది. పశ్చాత్తాపంతో మరుల్ నీకియార్ ఆసువుగా శివునిపై కీర్తనలు పాడటం మొదలుపెట్టాడు. ఆ రోజే శివుడు అశరీరవాణిగా, ఇకపై నీవు వాగీసుడు అనే పేరుతో ప్రసిద్ధి చెందుతావు అని శివుడు మరుల్ నీకియార్ను ఆశీర్వదించాడు.
కానీ అసలు కథ ఇక్కడే మొదలైంది. మరుళ్ నీకియార్ తిరిగి శైవంలోకి రావటం, అతని ద్వారా శైవ ధర్మం వ్యాపించటం జైనులకు అప్పటి పల్లవరాజుకు నచ్చలేదు. మరుళ్ నీకియార్ని రాజద్రోహిగా ముద్రవేసి చిత్రహింసలు పెట్టడం మొదలుపెట్టారు. మొదట మరుళ్ నీకియార్ని తీసుకువెళ్లి బగబగ మండే సున్నం బట్టి గదిలో బంధించారు. 7 రోజుల పాటు ఆ వేడిలో ఉంచారు. కానీ బయటకు తీసి చూస్తే మరుళ్ నీకియార్ చెక్కు చెదరలేదు. శివుని నామం చల్లని గాలిలా నన్ను కాపాడిందని మరుళ్ నీకియార్ నవ్వుతూ బయటకు వచ్చాడు. ఆ తరువాత విషం కలిపిన పాలు తాగించారు. గరళకంఠుడి భక్తుడికి ఆ విషం అమృతంలా మారింది. పట్టపు ఏనుగులు ఉసుగొల్పి తొక్కించడానికి ప్రయత్నించారు. ఆ ఏనుగు గింకరిస్తూ మరుళ్ నీకియార్ కాళ్ల ముందు మోకరిల్లింది. చివరికి రాజుకి కోపం వచ్చి ఒక పెద్ద బండరాయిని మరుళ్ నీకియార్కి నడుం కట్టి నడు సముద్రంలో పడేశారు. ఇక చచ్చాడులే అనుకున్నారు. కానీ నమశివాయ అనే పంచాక్షరీ మంత్రాన్ని జపిస్తుంటే ఆ బండరాయి నీటిపై పడవలా తేలింది. ఆ రాయిపై కూర్చొని మరుళ్ నీకియార్ ఒడ్డుకు చేరాడు. ఈ దృశ్యం చూసిన పల్లవరాజుకు కళ్ళు తెరుచుకున్నాయి. సాక్షాత్తు ఆ రాజే శివుడు భక్తుడిగా మారిపోయాడు. ఆ తరువాత మరుళ్ నీకియార్ అనేక శివాలయాన్ని సందర్శిస్తూ చివరికి చిదంబరం చేరుకున్నారు. చిదంబరంలో శివుని పాటలు పాడుకుంటూ కాలాన్ని గడిపాడు. అతడు వృద్ధుడైన తర్వాత అక్కడే ఒక అపురూపమైన ఘట్టం జరిగింది. అప్పటికే చిన్న వయసులో శివజ్ఞానాన్ని పొందిన బాలుడు తిరుజ్ఞాన సంబంధార్ గురించి విని మరుళ్ నీకియార్ తిరుజ్ఞాన సంబంధాన్ని కలవడానికి వెళ్ళాడు. వృద్ధుడైన మరుళ్ నీకియార్ని చూడగానే ఆ చిన్నారి జ్ఞాన సంబంధార్ పరుగున వచ్చి అప్పా అంటూ ఆలింగనం చేసుకున్నాడు. అప్పటి నుంచి మరుళ్ నీకియార్ పేరు అప్పారుగా స్థిరపడిపోయింది. ఒకవైపు వృద్ధుడు, మరొక వైపు బాలుడు ఇద్దరూ కలిసి ఊరూరా తిరుగుతూ శివనామ స్మరణతో ప్రజలను భక్తి మార్గంలో నడిపారు. అప్పారు గారి భక్తి ఎంత శక్తివంతమైందంటే ఒక ఊరిలో పాముకాటుకు గురై చనిపోయిన బాలుణ్ణి తన శివకీర్తనలతో తిరిగి బ్రతికించారు. మరొకసారి కరువులో ప్రజలు ఆకలితో అలమటిస్తుంటే శివుణ్ణి ప్రార్థించి ఆలయ పీఠంపై రోజుకో బంగారు నాణెం పొంది అన్నదానం చేశారు. అప్పారు కోరిక మేరకు పరమేశ్వరుడు తన ప్రమథ గణాలను పంపి అప్పారు భుజాలపై త్రిశూలము మరియు నంది ముద్రలను వేయించాడు. ఇది చరిత్రలో ఎవరికి దక్కని అరుదైన గౌరవం. సుమారు 80 ఏళ్ల వయసులో శివుని పాదాల చెంత చేరాలనే కోరికతో అప్పారు ముక్తిని పొందారు. సోదరి చూపిన దారిలో నడిచి లోకానికే గురువుగా మారిన అప్పారు నాయనార్ జీవితం ఇది. జీవితంలో కష్టాలు వస్తే కుంగిపోకూడదు. నిరంతరం ఆ దైవాన్ని నమ్మితే ఆ దైవమే మనల్ని కవచమై కాపాడుతుంది అని నిరూపిస్తుంది అప్పారు నాయనార్ చరిత్ర. ఆ మహాభక్తుని స్మరిస్తూ ఈ వీడియోని ముగిద్దాం. ఈ వీడియో గనక మీకు నచ్చితే లైక్ చేయండి. మన సనాతన ధర్మం గొప్పతనాన్ని అందరికీ తెలియజేయడానికి షేర్ చేయండి. ఓం నమః శివాయ. హర హర మహాదేవ. శంభో శంకర. మరొక పురాణ గాథతో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు. నమస్కారం.